వార్డు మెంబర్లు, స్థానిక మా ధర్మ గారు, మా అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, మా పత్రికా మిత్రులు అందరు కూడా పేరు పేరున నా నమస్కారం. అనుభాయ్ జర టైరో 2 మినిట్. ఈరోజు మేడ్చల్ అంటే దేశంలోనే ఒక చరిత్ర గల నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది మేడ్చల్ నియోజకవర్గం. ఎందుకంటే మన బలం మనకు తెలియదు, మన శక్తి మనకు తెలియదు, మన పవర్ మనకు తెలియదు, మన తాకత్ మనకు తెలియదు. దేశంలోనే పెద్ద నియోజకవర్గం, 3 కార్పొరేషన్లు, 7 మున్సిపాలిటీలు, 61 గ్రామ పంచాయతీలున్న ఏకైక నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది మన మేడ్చల్. మేడ్చల్ మేడ్చల్ మేడ్చల్. నేను ఎంపీ అయినా మేడ్చల్కి వెళ్ళి, ఎమ్మెల్యే అయినా మా కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మంత్రి అయినా, మళ్ళా ఎమ్మెల్యే అయినా మీ అందరి ఆశీర్వాదంతో 10 మున్సిపాలిటీలను, 3 కార్పొరేషన్లను, 7 మున్సిపాలిటీలను అందరినీ గెలిపించుకున్నాం. అదే మాదిరిగా జిల్లా పరిషత్ చైర్మన్ గెలిపించుకున్నాం, 44 40 ఎంపీటీసీలను గెలిపించుకున్నాం, 61 55 సర్పంచ్లను గెలిపించుకున్నాం. 210 మంది కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఉంటే 190 మందిని గెలిపించుకున్నాం. ప్రతిదీ కూడా 95%. నేను మంత్రి అయినాక గెలుపంతా బీఆర్ఎస్, కేసీఆర్, బీఆర్ఎస్. ఆ మాదిరిగా మేడ్చల్ని అట్లా అభివృద్ధి చేసిన. ఇప్పుడు 2 ఏళ్లు నాకు కరోనా వచ్చింది, రాష్ట్రంలో దేశంలో మొత్తం. అయినా కరోనాలో అందరినీ, పేద ప్రజలను హాస్పిటల్ కానీ మంచి చెడ్డ అన్ని ఆదుకుంటాం. మా కార్పొరేటర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికుల మాదిరిగా పనిచేసి కరోనాలో కూడా మంచిగా ఆదుకున్నాం. ఆ తర్వాత గ్రామ పంచాయతీలలో డబ్బులు లేకపోతే నా సొంతం డబ్బులతోటి 61 గ్రామాలల్లో మా అక్క చెల్లెళ్లకు మట్టంటొద్దని ప్రతి గ్రామంలో, ప్రతి వీధిలో రోడ్లు వేపించండి మీ మల్లన్న. అదే మాదిరిగా సగం గుళ్ళు కట్టే గాని, కుల సంఘాలు అడిగినే గాని అవన్నీ కూడా 125 గుళ్ళు కట్టించండి మీ మల్లన్న. ఎక్కడ కూడా 61 గ్రామాలలో ఇంత పని లేకుండా చేసిన. ఎలక్షన్ల కంటే ముందే, మీకు ఓటు అడిగే కంటే ముందే అన్ని పనులు చేసి అప్పుడు ఎలక్షన్ కు బయలుదేరిన. మీ అందరి ఆశీర్వాదంతో మంచి మెజారిటీ తోటి మళ్ళా నన్ను గెలిపించినందుకు ఇవాళ విజయోత్సవ సభ పెట్టిన. నాకు 71 సంవత్సరాలు. నేను ఎంపీ అయినా, మినిస్టర్ అయినా, ఎమ్మెల్యే అయినా నాకు భగవంతుడు ఏమి బాకీ లేడు. ఆ భగవంతునికే నేను బాకీ ఉన్నా. ఆ బాకీ ఏంటంటే మీ అందరి రుణం తీర్చుకోవాలి. నేను నా గొంతుల ప్రాణం ఉన్నంత సేపు మీ అందరికి కూడా ప్రజాసేవ చేస్తా. మీ అందరికి కూడా హాస్పిటల్ సేవ కానీ ఇంకా ఏదైనా సరే ప్రతి సేవ నాకు మంచిగా భగవంతుడు కూడా మంచిగా డబ్బులు ఇచ్చిండు, ఆస్తి ఇచ్చిండు, కొడుకులను ఇచ్చిండు, కోడళ్ళని ఇచ్చిండు. ఈ తర్వాత నా కొడుకులు గాని, కోడళ్ళు గాని, అక్కలు గాని, బావలు గాని, తమ్ముళ్ళు గాని, చెల్లెళ్ళు గాని అంతా ఈ తర్వాత మీరే. నాకు భద్ర కొడుకు కాదు, మీరే నా కొడుకు. ప్రీతి నా కోడలు కాదు, మీరే నా కోడళ్ళు, మీరే నా బిడ్డలు. మీకోసమే సేవ చేస్తానండి. నేనేదో రాజకీయ మాట మాట్లాడతలేను, సినిమా డైలాగ్ కొడతలేను. మీకు రియల్ గా చెప్తున్నాను, నా మనసుతో చెప్తున్నా. ఎందుకంటే మీకు తెలుసు ఈ 4 ఏళ్లలో మీకు ఏదైనా హాస్పిటల్ బాధ వచ్చినా క్యాంపులు పెట్టి, మీ అందరికి కూడా హెల్త్ క్యాంపులు పెట్టి, మా హాస్పిటలే కాకుండా మా అల్లుని హాస్పిటల్, మా తమ్ముని హాస్పిటల్, 4 హాస్పిటల్లో అసలు ఎక్కడా లేని రూపాయి తీసుకోకుండా మా అల్లుడు కూడా సేవ చేస్తున్నాడు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి హాస్పిటల్లో. ఇవన్నీ చేస్తా ఉన్నాం.
ఇసొంటి లీడర్ దొరకడమ్మా, దొరకడు. మల్లన్న సొంటి లీడర్